ఇదిగా రోషన్ పడిపోయాడు. బొబ్బట్లు లాగేసి తినేద్దామనా అమ్మ. అది కూడా లాగేస్తున్నాడు. తినేద్దామని అమ్మ. తినేస్తున్నాడేంటి? తీసాడంతే. లాగేస్తున్నావు బొబ్బట్టు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసరికి మా కన్నయ్యకి బొబ్బట్లు అయితే వేస్తున్నాం అనమాట. సో అదేనండి, కన్నయ్య బోర్లు పడ్డాడు. సో నిన్నైతే అమ్మ కన్నయ్య కోసం అయితే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశారనమాట. సో యాక్చువల్లీ బయట నుంచి తీసుకొద్దాం అనుకున్నాం. ఇంకా అమ్మ అంది ఇంకెందుకు నేను చేస్తానైతే నిన్న అమ్మ అయితే బొబ్బట్లు చేశారనమాట. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అది వీడియో అయితే తీసామన్నమాట. సో ఈ వీడియో వచ్చేసరికి కన్నయ్యకి సింపుల్గా డెకరేషన్ చేసి బొబ్బట్లు అయితే వేస్తామన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. సో అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరి లేట్ చేయకుండా ఇప్పుడు కన్నయ్యకి డెకరేషన్ సింపుల్గా బోర్లు పడితే బొబ్బట్లు డెకరేషన్ అయితే రెడీ చేసేద్దాం పదండి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నిజమేనండి, మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సో మా కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. అసలు ఏంటి ఏమైంది అన్నది వీడియోలో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మేము 1:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అసలు 3 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ డెకరేషన్ ఇవంతా చేసేటప్పటికి ఆ టైమే అవుతుంది కదా అని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయితే డెకరేషన్కి అయితే సింపుల్గా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా బ్యాక్ వచ్చేసరికి అలాగ ప్లెయిన్ క్లాత్ అయితే ఒకటి కట్టాము. ఇంకా వెనకమాల బ్యాక్గ్రౌండ్ కొంచెం నీట్గా పడడానికి కోసమని అమ్మ అయితే అలాగా ప్లెయిన్ క్లాత్ అయితే ఒకటి కట్టారు. సో ఇంకా అది కట్టడానికి కొంచెం చైర్ వేసుకుని అమ్మ అయితే వెక్కి కట్టారనమాట. నేను ఎక్కకూడదు కదా. ఇంకా కింద వచ్చేసరికి బొబ్బట్లు వేయడం గురించి అని ఫుల్ వైట్ క్లాత్ అనమాట. సో వైట్ దుప్పటా ఒకటి వేసామన్నమాట. ఇంకా బార్డర్ వచ్చేసరికి నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ప్లాస్టిక్ బంతి ఫ్లవర్స్ అనమాట. సో ఇవి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశానండి. సో తెలిసే ఉండొచ్చు, శ్రీమంతం వ్లాగ్లో చెప్పాను. శ్రీమంతం అప్పుడు డెకరేషన్కి ఇవే యూజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు కన్నయ్య బొబ్బట్లకు కూడా అవే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు డెకరేషన్ అయితే పెద్దగా ఏం కాదు, చిన్నగా సింపుల్గా అయితే ప్లాన్ చేసాం అనమాట. సో వైట్ క్లాత్ మీద చుట్టూ కూడా బార్డర్ అయితే ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని అయితే పెట్టేసాం అనమాట. ఇంకా బయట మేము చేసేసరికి చాలా అంటే చాలా వేడిగా ఉంది. లోపల చేద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే. లోపల లైటింగ్ బాగానే ఉంటుంది, బట్ ఇంకా బయట అయితే ఇంకా న్యాచురల్ లైట్తో ఇంకా ఫొటోస్ బాగా వస్తాయి కదా అని అయితే బయట డెకరేషన్ చేసామన్నమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో ఇంకా డెకరేషన్ చుట్టూ బార్డర్ అయితే నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా మార్నింగే అరిటాకులు తీసుకొచ్చా అనమాట. బొబ్బట్లకి మెయిన్ అరిటాకులు ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఎక్కువ గ్రీనరీ ఉంటే మనకి ఫొటోస్కి లుక్ బాగుంటుంది కదా. అయినా బోర్లు పడితే బొబ్బట్లకి ఎక్కువ ఇవే యూస్ చేస్తారు కదా. సో నేను పెద్దగా ఏం ప్లాన్ చేసేయలేదు, సింపుల్గా అయితే ప్లాన్ చేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇంకా నేను ఒక రౌండ్ షేప్ మూత ఒకటి తీసుకుని అట్టాకు తీసుకొచ్చా అన్నా కదా, నాకు పెద్దగా దొరకలేదు. అంటే ఉన్నాయి, పైకి ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను కిందకున్న ఒక ఆకే కోసుకొచ్చా అనమాట అట్టాకు. ఇంకా దాన్ని అయితే ఇంకా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నా. ఒక 10 పీసెస్ అలా వచ్చినాయి అంతే. ఇంకా బొబ్బట్లు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. కన్నయ్య కోసం నిన్నే అమ్మ బొబ్బట్లు అయితే ఇంట్లో ప్రిపేర్ చేశారు. సో నేను అది కూడా వీడియో అయితే తీసాను. దీన్ని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలన్నది. ఇంకా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న అట్టాకులను అయితే అలా రౌండ్ షేప్లో అయితే పెట్టేసాను అనమాట. ఇంకా దగ్గరికే పెడదాం అనుకున్నా, బట్ ఆకు దొరకలేదు అన్నాను కదా. ఆకు దొరికింది, బట్ పైకి ఉన్నాయి అనమాట. పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయి ఆకులు. ఈ అరటాకు దొరికింది కానీ పైకి ఉండడం వలన కోయడం అయితే కుదరలేదు అనమాట. సో అందుకే ఇంకా రౌండ్ షేప్ అయితే ఇంకా కొంచెం దూరంగా పెట్టాను. ఇంకా అలాగే తమలపాకులు కూడా తీసుకొచ్చాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. సో ఆ తమలపాకులను అయితే సింపుల్గా అలా డిజైన్ లాగా పెట్టామన్నమాట. అటొకటి ఇటొకటి, ఆ బొబ్బట్టుకి అటొకటి ఇటొకటి తమలపాకులను అయితే పెట్టామన్నమాట. ఇంకా అమ్మ అయితే మొత్తం అన్నిటిని కూడా సేమ్ అలానే
బొబ్బట్లకి అటో కాకు ఇటో కాకు సేమ్ అన్నిటికి రౌండ్ మొత్తం కూడా సేమ్ అలానే పెట్టేశారనమాట. ఇంకా నేను చేయడానికి ఎక్కువ లేదు కదా, ఇంకిద్దరం అనుకుని అలా సింపుల్గా అయితే ప్లాన్ చేసాం. డెకరేషన్ అయితే సూపర్ వచ్చింది, లుక్ అయితే సూపర్ బాగుంది. సో మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే కన్నయ్య ఎలా బార్లు పడ్డాడో అన్నీ కూడా చూసేయండి. ఇంక ఇలా ఆకుల్లోనే కాకుండా ఇలా సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సిల్వర్ ప్లేట్స్లో కూడా బొబ్బట్లను అయితే అలా డెకరేట్ చేసి ఒక 2 ప్లేట్స్లో అయితే అరేంజ్ చేసేసి ఇంకా డెకరేషన్ దగ్గర ఈ కార్నర్లో ఒక ప్లేట్, ఆ కార్నర్లో ఒక ప్లేట్ పెట్టేసామన్నమాట. ఇంకా పెట్టి ఇంకా సేమ్ అట్టాకులో బొబ్బట్లకి ఎలా పెట్టామో ఆకులతో సేమ్ ఈ ప్లేట్స్కి కూడా అలాగా చుట్టూరు కూడా తమలపాకులతో డిజైన్ చేసామన్నమాట. ఎప్పుడైనా పిల్లలకి బొబ్బట్లు వేసేటప్పుడు ఎక్కువ గ్రీనరీ అయితే యూస్ చేయండి. గ్రీనరీ కింద వైట్ క్లాత్ వేసేటప్పటికి లుక్ అయితే బాగుంటుంది. సో ఇంకా చెప్పాను కదా, సిల్వర్ ప్లేట్కి కూడా సేమ్ అలానే చుట్టూరు కూడా తమలపాకులతో అయితే డెకరేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫైనలీ ఇంకా మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా పువ్వులను అయితే చల్లామన్నమాట. అక్కడక్కడ గులాబీ రేకులను అయితే పువ్వులను అయితే చల్లాము. లుక్ ఎలా ఉంది, బాగుంది కదా. బట్ ఏమైంది అంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా ఒక్క ఫోటో తీద్దామన్నా అస్సలు మొత్తం ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది. అప్పటికే మబ్బు మొత్తం పట్టేసింది. అప్పటి వరకు వేడిగా ఉండే క్లైమేట్ సడన్గా మారిపోయింది. సో అదేనండి, మేము పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తాం, లోపల లైటింగ్కి వచ్చేసామన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి మొత్తం లోపలికి వచ్చేసి సేమ్ అలానే బ్యాక్ ఒక క్లాత్ కట్టి ఇంకా లోపల లైటింగే దిక్కు అన్నట్టు ఇంకా లోపల ఉన్న బెడ్ మీదే చిన్నగా సేమ్ అలానే, కానీ అంత లుక్ వచ్చినట్టు అనిపించలేదు. బయట లుక్ అయితే సూపర్ వచ్చింది, అది మాకు బాగా నచ్చింది. ఇంకా మేము ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసాం, ఇలా క్లైమేట్ చేంజ్ అవ్వద్ది అని డౌట్ వచ్చి అనుకున్నాము. బట్ మేము డెకరేషన్ అంతా చేసేసరికి నిజంగానే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ అంత బాగోవు కదా, ఇంత కష్టపడి ఫొటోస్ బాగా రాకపోతే బాగోదు కదా. ఇంకా అందుకే ఇంకెందుకు ఇంత చేసి మళ్ళీ ఫొటోస్ దగ్గర పోతుంది కదా అని ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట. కనీసం లోపల లైటింగ్ దగ్గరైనా ఫొటోస్ అండ్ వీడియో కూడా బాగా వస్తుంది కదా అని ఇంకా మేము పడిన కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. బయట వేడని చెప్పాను కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంది. చెమటలు కక్కేసామన్నమాట. అంత చెమటలు పట్టేసినా సరే చేయాలని అయితే బాగానే చేసాము. ఫైనల్గా డెకరేషన్ అంతా అయ్యేసరికి మబ్బట్టేసింది. ఇంకా చూడండి అసలు ఎంత ఫీల్ అయ్యామో. ఇంకా ఏం చేస్తాం, అయిపోయింది, ఇంకా తిరిగి అయితే రాదు కదా. ఇంకా లోపలికి వచ్చేసి లోపల ఉన్న బెడ్ మీదే ఇంకా సేమ్ అలానే బ్యాక్ అయితే ఒక క్లాత్ కట్టాము, వైట్ దుప్పటా వేసి ఇంకా రౌండ్ షేప్లో బొబ్బట్లు వేసి అటొక కార్నర్లో ఇటొక కార్నర్లో సిల్వర్ ప్లేట్లో బొబ్బట్లను అయితే పెట్టేసామన్నమాట. సో ఇక్కడ బాగుంది, బట్ బయట ఇంకా బాగుంది అనిపించింది. ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ పెట్టేసామన్నమాట. మీకు ఎక్కడ నచ్చింది, బయట చేసిన డెకరేషన్ నచ్చిందా అండ్ లోపల చేసిన డెకరేషన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మేము పడిన కష్టానికి ఎంతో కొంత రిజల్ట్ అన్నది వచ్చినట్టు ఉంటుంది మీరు ఒక కామెంట్ చేస్తే. సో బయట బాగుందా లేక లోపల చేసింది బాగుందా అన్నది ఒక్క కామెంట్ చేయండి. సో ఇంకా సేమ్ అలానే ఇంకా గులాబీ రేకులు కట్ట ఏమీ చల్లలేదన్నమాట. ఇంకా బయటే వేస్ట్ అయిపోయినాయి కదా, అవి తీసుకొచ్చి చల్లినా అంత నలిగిపోయినట్టు ఉంటుంది కదా. అవేమీ పెట్టలేదండి, ఓన్లీ తమలపాకులతో అరిటాకుతో అండ్ చుట్టూ బార్డరు. ఇంకా అక్కడ అలా అమ్మ అయితే తమలపాకులు పెడదాం అనుకుంది, ఇంకా అంత లుక్ ఏమి వచ్చినట్లేదని తీసేసామన్నమాట. ఇంకా అంతేనండి, లుక్ చూసారు కదా, సింపుల్గా అయితే లోపల డెకరేషన్ చేసాము. కష్టం అంతా వృధా అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ చూసారు కదా. ఇంకా ఈ లోపల మా కన్నయ్య అయితే ఆడుకుంటున్నాడు అనమాట. సో ఏంటి మా అమ్మమ్మ ఎంత కష్టపడుతున్నారు, క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయింది అని ఆడు కూడా నవ్వుకుంటున్నాడు. డెకరేషన్ చూస్తున్నావా, ఎలా చేస్తుంది మమ్మీ అమ్మమ్మ ఎలా చేస్తున్నారని చూస్తున్నావా. ఇంకా అమ్మ అయితే లుక్ అంత బాగున్నట్లేదని ఇంకా అమ్మ అయితే వెళ్ళి బాదం పప్పులు అయితే తీసుకొచ్చింది అనమాట. దాంతో ఏదో చేద్దామని ఇంకా ఆకుల దగ్గర పెట్టాం కానీ అంత బాగాలేదు. ఇంకా కన్నయ్య బోర్లు పడితే బొబ్బట్లు అని ఒక స్లేట్ మీద రాసేసి అయితే డెకరేషన్ దగ్గర అయితే పెట్టేసా అనమాట. ఇంకా ఫైనల్ లుక్ చూసేయండి. ఇంకా బాదం పప్పులు అలా చుట్టూరు చల్లారనమాట. ఇంకా లుక్ అయితే బాగుంది, మరీ అంత బాగాలేదని ఏమనుకో అవసరం లేదు, మాకు నచ్చింది. సింపుల్గా లోపల కూడా డెకరేషన్ అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా అమ్మ అయితే కన్నయ్యనైతే రెడీ చేస్తుంది. చూసారు కదా రెడీ చేస్తుంటే ఎలా తన్నేస్తున్నాడు. ఫ్రెండ్స్ బాధలు పడిపోతాను ఫ్రెండ్స్ అంటావా రోషన్ రెడీ అయిపోయావా?
బర్రెలు పడిపోతావా రోషన్? రోష్ బేబీ, రోష్ బేబీ అయిపోయిందా? రెడీ అయిపోయిందా రోషు? రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందా రోష్ బేబీ? రెడీ అయిపోయిందా? ఇంకా కన్నయ్య అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా డెకరేషన్ దగ్గర అయితే పొడికేసేసాం అనమాట. నార్మల్ డేస్లో అయితే అస్తమాను బార్లు పడుతూనే ఉండేవాడు. ఆ రోజు డెకరేషన్ చేసిన తర్వాత అయితే అస్సలు పడలేదన్నమాట. ఎప్పటికో లాస్ట్కి చాలాసేపటికి బార్లు పడ్డాడు. వేలు నోట్లో పెట్టుకుని చీకడమే సరిపోయింది. ఇంకా నేను 2-3 డ్రెస్సెస్ వేద్దాం అనుకున్నా, కానీ కన్నయ్య కూడా సపోర్ట్ చేయలేదన్నమాట. క్లైమేట్ సపోర్ట్ చేయలేదు, మన కన్నయ్య సపోర్ట్ చేయలేదు. పడాలి మన ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు. బార్లు పడండి సార్. బార్లు పడితే బొబ్బట్లు. ఓ తల్లి రోష్ బేబీ పడిపోయాడు రోషన్. రోష్ బేబీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? నోట్లో ఏళ్ళు పెట్టుకుని చీకుతున్నావా? ఇంత కష్టపడి బోర్లు పడంటే లెగ్గిసిపోయాడు. కమాన్ రోషన్ ఇటు బేబీ. రోష్ బేబీ రోషు ఇంకా కన్నయ్య ముందే లెగిసిపోయాడు కదా. ఇంకా బాల్ పడే టైంకి అయితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఏడుస్తమే సరిపోయింది అనమాట. ఇంకా కొంచెం సపోర్ట్ చేశాడు. నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రోషన్ పడిపోయాడు. బొబ్బట్లు లాగేసి తినేద్దామనా? అమ్మ అది కూడా లాగేస్తున్నాడు. తినేద్దామని అమ్మ తినేస్తున్నాడేంటి? తీసాడంతే. ఏంట్రా ఏం చేస్తుంది రోషమ్మ? రోషన్ ఇటు. సో చూసారు కదండి, కన్నయ్యకి అయితే బోర్లు పడితే బొబ్బట్లు వేస్తామన్నమాట. మా కన్నయ్య బోర్లు ఎప్పుడు పడ్డాడంటే 3 months ఎండ్ అవుతున్నాయి అనగా అయితే ఒక మంచి రోజు చూసుకుని అయితే బోర్లు పడ్డాడు. ఆ బోర్లు పడి ఒక్కరోజు బోర్లు పడ్డాడు మంచి రోజు. ఇంకా తర్వాత అయితే పడలేదు. ఇప్పుడు 4 months కంప్లీట్ అవుతుండగా బాగా పడుతున్నాడు అనమాట. సో అంతేనండి. సో మా కన్నయ్యకి అయితే బోర్లు పడితే బొబ్బట్లు అయితే వేస్తామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు 1 రిక్వెస్ట్ అండి, ఒక్క లైక్ చేసి వెళ్ళండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.